నేను మాట్లాడేస్తాను అన్నారు, నేనే ఆపాను. ఇప్పుడు బాబీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. టెన్షన్గా ఉంది మాట్లాడాలంటే, బట్ మాట్లాడతాను. రవి గారు తిట్టినా సరే రవి గారి గురించి కొన్ని చెప్పాలి. ఆయనకి ఇష్టం ఉండదు, ముందు నుంచి నాకు చెప్తున్నారు నా గురించి మాట్లాడే ఆలోచన ఉంటే తీసేయని, బట్ చెప్పాలి సార్. బల్బు షూటింగ్ జరుగుతున్నప్పుడు కథ చెప్పడం జరిగింది. ఇంటర్వల్ దాకా రాగానే ఈ సినిమా మనం చేస్తున్నాం బాబీ అన్నారు. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ బల్బు, బ్లాక్ బస్టర్ అయింది. ఎంతోమంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు ఆయన అప్రోచ్ అయ్యారు. బట్ ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన గట్స్కి నేను సాల్యూట్ చేస్తాను సార్. ఈ సినిమా ఓపెనింగ్లో నేను ప్రెస్ మీట్లో ఒకటి అన్నాను, ఈ సినిమాని ఓ బాధ్యతలాగా తీసుకొని హిట్ చేస్తాను సార్. ఎందుకంటే మీలాంటి హీరో ఒకడు ఇండస్ట్రీలో తప్పకుండా ఉండాలి. ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లకి, రైటర్లకి సినిమా అవకాశం ఇటువంటి చిన్న విషయం కాదండి. కొన్ని కోట్లతో రూపాయలు అన్నీ ఆలోచించి ఈ సినిమా వీడు తీస్తాడని నమ్మటం, గుండె కావాలి, గట్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ యూ టు సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేశాడండి ఆయన. జీవితాంతం ఆయన రుణం మర్చిపోను, ఆయన ఎప్పటికీ మర్చిపోను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వివి వినాయక్ గారు, రాజమౌళి గారు ఇలాంటి పెద్ద డైరెక్టర్తో చేసిన ఒక స్టార్ హీరో ఒక రైటర్ షార్ట్ చెప్తున్నప్పుడు ఆ వినయంగా వినడం. సార్ సీరియస్గా సార్, మీరు నా తిట్టినా పర్వాలేదు, ఐ లవ్ యూ సార్. తర్వాత రాక్లైల్ గారి గురించి చెప్పాలి సార్. ఈ పవర్ నిజంగా పెద్ద బడ్జెట్ సినిమా అండి. ఇది అంత ఈజీ కాదు. ఎవరా అని చూస్తున్న టైంలో డైరెక్షన్ ఇచ్చినట్టే రాక్లైన్ గారిని రవితేజ్ గారే ఇచ్చారు. కన్నడలో నెంబర్ 1 ప్రొడ్యూసర్, నెంబర్ 1 హీరో. అలాంటి ప్రొడ్యూసర్ ఒక్కసారే కథ విన్నారండి. ఇప్పటిదాకా ఏ రోజు వచ్చి రష్ చూడలేదు, ఒక కరెక్షన్ చెప్పలేదు. కాన్ఫిడెంట్గా ఏం కావాలో అది ఇస్తానే ఉన్నారు మాకు. థ్యాంక్ యూ సార్. జీవితాంతం మీ మేలు మర్చిపోలేను సార్. అలానే హన్సిక సూపర్ హీరోయిన్. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. రెజీనా గారు ఫ్యాంటాస్టిక్. తర్వాత తమన్, నేను డైరెక్టర్ అవ్వకముందు నుంచి నేను తమన్ ఫ్యాన్ని. సాంగ్స్ వచ్చితే కిక్ దగ్గర నుంచి అన్ని సాంగ్స్ నా ఫేవరెట్ సాంగ్స్. తను అంతే, రవితేజ గారిలో ఉన్న క్వాలిటీస్ తమన్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం డైరెక్టర్ కదా అని ఎక్కి తొక్కేసే క్యారెక్టర్ కాదు. నేను బాలేదు అంటే బాలేదు లేదు నిజం బ్రో, నన్ను అంత సీరియస్ క్యారెక్టర్ చేయదు. నిజం అండి, కామెడీగా కనిపిస్తుంటాడు, ఆయన కూడా చాలా సీరియస్. అలానే నా టీం, ఇంత పవర్ సినిమా ఇది ఓన్లీ టీజర్ మాత్రమే, చాలా సినిమా ముందుంది. సినిమా ఏంటో చూస్తారు. ఇలాంటి స్క్రిప్ట్కి నాకు హెల్ప్ చేసిన స్క్రీన్ ప్లే రైటర్ చక్రి, తను నాలాగే బాగా స్ట్రగ్లింగ్. అలాంటి చక్రి నాతో పాటు ఉండి అనుక్షణం డైలాగ్స్లో ప్రతి విషయంలోనూ కేర్ తీసుకొని నా హెల్ప్ చేసిన చక్రి. మోహన్ కృష్ణ గారు, ఈ కథ పుట్టడం ఫస్ట్ ఆయన దగ్గర పుట్టింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.